ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంతవరకు జిమ్‌కెళ్తే సిక్స్ ప్యాక్ వస్తుంది అని తెలుసు చాలా మందికి. ఓకే. జిమ్ చేసిన వాళ్ళకే వస్తుంది. చాలా కష్టపడిన వాళ్ళకే జిమ్‌లో ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తే మనకి అంత వరకు ఉంటుంది అనేది టాక్ ఉంది. Yes. బట్ మీరు 6 యాప్స్ ఎలా పాసిబుల్ అండి అది? 6 ప్యాక్స్ సర్జరీ అనేది ఈ కోవిడ్ టైంలో చాలా పికప్ సేఫే అయింది. అంటారా ఇది? ఇట్స్ అ సేఫ్ సర్జరీ. చెప్తాను నేను హౌ ఇట్ ఇస్ సేఫ్ అనేది. కోవిడ్ టైంలో చాలా మంది జిమ్కి వెళ్ళడం, చాలా మంది ఎక్సర్సైజ్ చేయడము, చాలా మంది డైటింగ్ చేయడం, ఎందుకంటే చాలా వరకు ఫ్రీ టైం ఉండేది అందరికీ. సో ఇది చేస్తూ చాలా మందికి ఎంత చేసినా కూడా ప్యాక్స్ వచ్చేవి కావు. ఓకే. సో చనిపోయిన మా వాళ్ళు కూడా సైంటిఫిక్ ఉండొచ్చు. ఎక్స్ప్లెనేషన్లో మ్మ్. ఇట్ ఇస్ కాల్డ్ డయట్ రెసిస్టెంట్ అండ్ ఎక్సర్సైజ్ రెసిస్టెంట్ ఫ్యాట్. సో దీంట్లో ఎంతనా చేయండి, ఎంతన్నా ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఎంతన్నా కష్టపడండి, రావు అవి. ఓకే. జెనెటిక్స్ డిటర్మిన్ చేస్తాయి అనమాట ఆ ఫ్యాట్ ఎంతవరకు పోతుంది అనేది. కొంతమంది పోతుంది. సో అలాంటి వాళ్లకు నార్మల్ బాడీ వెయిట్ ఉండాలి. ఓకే. బాగా అంటే కొవ్వు ఎక్సెస్గా ఉండకూడదు. నార్మల్ బిఎంఐ. ఓకే. సో ఈ బిఎంఐ 18 to 20 రేషియోలో ఉన్న వాళ్ళకి మనం సెలెక్ట్ చేసుకొని ఇలాంటి వాళ్లకు మనం బాగా చెక్కొచ్చు అనమాట. ఓకే. స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంది, స్పెషల్ టెక్నాలజీ ఉంటుంది దీంట్లో. నేను వివరంగా చెప్పేస్తాను. సమ్ 85 కిలో పర్సన్ నేను చేయలేను, అంటే అంత సన్నగా చేయలేను. సో ఈ 85 కిలో ఉన్న పర్సన్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎక్సర్సైజ్ చేయడం రెగ్యులర్గా, డైటింగ్ చేయడం కనీసం ఒక 6 to 8 months చేయాలి. ఓకే. చేసిన తర్వాత అప్పుడు మనం గమనిస్తాం ఎంతవరకు తగ్గారో, ఎంత ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో, వాళ్ళ బిఎంఐ చెక్ చేస్తాం అనమాట. ఓకే. సో 6 ప్యాక్స్ ఉన్న వాళ్ళకి స్ట్రిక్ట్లీ 18 to 20 బిఎంఐ ఉన్న వాళ్ళకే చేస్తాం. ఓకే. బై నేచర్ వీళ్ళు సన్నగా ఉంటారు. మ్మ్. సో ఇలాంటి వాళ్ళకు మనం చెక్కడం అనేది చాలా ఈజీ. ఓకే. సో ఇలాంటి వాళ్ళు వచ్చారనుకోండి మన దగ్గరికి. సో వాట్ వీ డూ ఇస్ అసెస్మెంట్ అంతా అయిన తర్వాత వీ డూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియో ఫ్రీక్వెన్సీ అసిస్టెడ్ లైపోసక్షన్. ఇదేంటిది? స్టాండర్డ్ లైపోసక్షన్ చేస్తే ఫ్యాట్ వెళ్ళిపోతుంది, బట్ స్కిన్ అంతా ష్రింక్ అవ్వదు.